క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నేటి ధ్యాన వాక్యము 145వ కీర్తన 14వ చరణము. యెహోవా పడిపోవు వారందరిని ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. దైనందిన జీవితంలో ఎన్నో విషయాలు మనలను కృంగిపోయేలా చేస్తాయి, నిరాశలోనికి నిస్పృహలోనికి నెట్టేస్తాయి. కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంది తిరిగి లేవటం, కోలుకోవటం, నిలబడడం కష్టమేమో అని అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది ఇక ఈ జీవితము ఇంకెలాగే ముగించాలేమో, దీనికి ఒక ముగింపు, ఒక విముక్తి లేదేమో అనేటువంటి విధానంలో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యము కృంగిపోయి పడిపోయి చెడిపోయిన స్థితిలో నీ జీవితం ఉంటే అదే శాశ్వతము కాదు, అదే పూర్తి నీ జీవితము కాదు అనేటువంటి సత్యాన్ని చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడో 145వ కీర్తన 14వ చరణంలో మనం చూస్తున్నాం. ఆయన పడిపోయిన వారినందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తేవాడు అనే మాట మనం చూస్తున్నాం. ఎంత అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. దేవుడు కృంగిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తుతాడు. కృంగి నేలను పడి ఉన్న వారిని, వారంతటా వారు లేవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ఆయన లేవనెత్తేటటువంటి దేవునిగా ఈ లోకంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన తన కరుణ హస్తాన్ని చాపి మనలను లేవనెత్తి బండ మీద స్థిరంగా నిలబెడతాడు. అయితే మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే దేవుని వైపునకు తిరగడం, ఆయనను హృదయపూర్వకంగా పిలవడం. కృంగిన స్థితిలో బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఆయన వైపు తిరిగినటువంటి వారు, ఆయన్ని పిలిచినటువంటి వారు జీవితంలో మరెప్పటికీ కూడా తిరిగి లేకుండా స్థిరంగా నిలబడేటటువంటి విధానంలో దేవుడు వారిని చేతిని పట్టుకుని లేవనెత్తాడు. బైబిల్ గ్రంథంలో ఏలియా కావచ్చు, యెహోషాపాతు కావచ్చు, దావీదు కావచ్చు, ఇలా ఎందరినో దేవుడు లేవనెత్తాడు. ఎందరికో తన కరుణ హస్తాన్ని అందించి లేవనెత్తి స్థిరంగా నిలబెట్టాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి సమయంలో నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో, కృంగి లేవలేని స్థితిలో ఉంటే ఇప్పుడే ఎందుకు నిన్ను లేవనెత్తి స్థిరంగా బండ మీద నిలపగలిగినటువంటి దేవుని వైపు నువ్వు తిరగకూడదు? ఎందుకు హృదయపూర్వకంగా ఆయనను నీ సహాయం కొరకు పిలవకూడదు? కాబట్టి దేవుని వైపు నాకు తిరుగు, ఆయనను నీ సహాయం కొరకు పిలువు. ఆయన నిన్ను కూడా లేవనెత్తుతాడు, నిన్ను కూడా నిలబెట్టి స్థిరపరిచి పూర్వ వైభవానికి మించినటువంటి వైభవంతో నిన్ను అలంకరింపచేస్తాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితములను దేవుడు లేవనెత్తి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడమైన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరిచి కృంగిన స్థితిలో ఉన్నటువంటి వారిని మాటల చేత నీవు ప్రభ ధైర్యపరిచి స్థిరపరిచి వారిని లేవనెత్తేటటువంటి హస్తాన్ని మీరు వారికి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.